భోపాల్‌కి చెందిన 22 సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసారట. ఆ రీల్‌లో ఏముంది అంటే 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అబ్బాయిలవి బాల్స్ అంటే టెస్టిక్యులర్ అవి కావాలి. అవి ఇస్తే 1,20,00,000 ఇస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వీళ్ళేం చేశారంటే ఎవరు లేని ఒక 16 సంవత్సరాల అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి ఆ టెస్ట్ అంటే బాల్స్ కోసేసారంట. అతను ఆ అబ్బాయి పూర్తిగా చనిపోయాడు. సో, చనిపోయిన తర్వాత ఏ రీల్ అయితే చూసారో వాళ్ళకి ఈళ్ళు అమ్ముదామని ట్రై చేశారు. కానీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో, పోలీసులు ఏం చేశారంటే 16 సంవత్సరాల అబ్బాయి ఎలాగో చనిపోయాడు కదా! అతని బాడీ కాడికెళ్ళి చెక్ చేస్తే బాల్స్ కనిపించలేదు. సో, ఎంక్వైరీ చేశారు. చేస్తే ఈళ్ళిద్దరు దొరికారు. అంటే ఎవరైతే ఆ అబ్బాయిని మర్డర్ చేసి బాల్స్ తీసుకున్నారో వాళ్ళు దొరికారు. దొరికిన తర్వాత సో, విచారణలో ఏం తేలిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆ అబ్బాయిని చంపి బాల్స్ తీసుకున్నాం. వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. సో, వీళ్ళిద్దరి మీద కేస్ ఫైల్ చేశారు. కంప్లెయింట్ మొత్తం రైజ్ చేసి వాళ్ళని జైలుకి పంపించారు. ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రీల్స్ పెడుతున్నారో అంటే మనిషి అవయవాలు కావాలని ఇలా పెడుతున్నారో వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఇది నిజమా? ఫేకా? అని పోలీసులు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ఏదైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటివి చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇలా తప్పుడు పనులు చేశారనుకో సో, మీకు జైలు జైలు పాలు ఖాయం. ఎలాగో అతను చంపేశారు. వీళ్ళిద్దరి జీవితం కూడా నాశనం అయిపోయింది.